ಐದು ದಿನ ಆಯಿತು, 2 ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಟ್ಟಾರೆ ಅಷ್ಟೇ. ಅವರಿಂದ ಯಾರು ಡಾಕ್ಟರ್ ಬಂದು ನೋಡಿಲ್ಲ, ದಿನ ನೋಡ್ತಾ ಇಲ್ಲ ನಿಮಗೆ? ಊಟ ಬೇರೆ కొడతా ఇదారా? మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోతున్నారు మీరు? ఇంటి పడి ఊరుకోకుండా ఏం లేకుండా ఇంటి సార్ గంట 2 గంటల ముందు అడిగితే 5 నిమిషాలు వస్తానన్నాడు. నా కొడుకు పొద్దున్నుండి తిరిగిన వరకు ఇంకా 5 నిమిషాలు ఉంది, ఇంకా 5 నిమిషాలు నాకు 7 మంటలు మరి ఎంతసేపు అని మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోతారా? కిడ్నీ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ పోతారా? నేను వస్తాను, బాగా చూపిస్తాను. దీని మీద మనకు ట్రీట్మెంట్ లేదు ఇక్కడ. మన పేషెంట్ రామకృష్ణ అని దీని మీద వచ్చి ఇప్పుడు ముఠాములు సరుకుని ఎనికిపోతున్నాను. 4 రోజులు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ లేదు సార్, జస్ట్ ఆయన సైలెన్సర్ కానీ మోటార్ సైకిల్ సైలెన్సర్ కానీ అది ఇది వచ్చాడు హాస్పిటల్కి. 4 రోజులు ఏంటంటే పోసేసి దాన్ని అంతా ఇట్లా చేయి పెట్టి కెలికి అంతా ఇది చేసి బ్యాండేజ్ చేయాలంటే ప్రతిరోజు డబ్బులు ఇవ్వాలంటే మీరు వాళ్ళకి. కరెక్ట్, ఇప్పుడు రికార్డింగ్ చేసాం మేము. ఎందుకంటే నాకు దృష్టికి వస్తే అదే 4 రోజులుగా ఉండి ఇది హాస్పిటల్ కాదు సార్, ఎమ్మలోకం ఇది. మేము పోతాం సార్, చర్యలు ఇమ్మీడియట్ తీసుకున్నాం సార్. అదే మీ హాస్పిటల్లో స్టాఫ్ గురించి వాళ్ళకి చెప్తుంటది. తర్వాత ఆయాలు లేరంట, నర్సులు మన ఎమ్మెల్యేలో వెళ్తే సార్ నర్సులు మేమే చూసుకోవాల్సిందే, 2 వార్డులు కదా ఒక ఆయా ఉంది. మరి అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పైన ప్రజలు చెందుతున్న ఆందోళనను మరి ఈరోజు పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. మరి ఆసుపత్రి ప్రాంతంలో ఏ వార్డులోకి వెళ్ళినా కూడా పేషెంట్లు తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది హాస్పిటల్ కాదు, యమలోకపుకు దగ్గర దారి అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు. చాలామంది పేషెంట్లకు ట్రీట్మెంట్లు ఇవ్వాలంటే మరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు డబ్బులు ఇస్తే తప్ప మరి బ్యాండేజ్ కూడా చేయలేనటువంటి మాటలు మరి హాస్పిటల్కి వచ్చినటువంటి రోగులు చెప్తున్నారు. ఇది పూర్తిగా మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పైనుంచి కింద వరకు అవినీతి మరమైపోయింది. ఎక్కడ ఎమ్మెల్యేలు మంత్రులే అవినీతికి పాల్పడుతుంటే ఇంకా ఆ సిబ్బంది అవినీతికి పాల్పడనే దాంట్లో ఆశ్చర్యం లేదు. మరి ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో మరి పక్కన గ్రామాల నుంచి వేలాది మంది రోగులు ఇక్కడ చూయించుకోవడానికి వస్తే ఎక్కడ సరైనటువంటి వైద్యం అందడం లేదు. ఇక్కడ సరైనటువంటి సర్జన్స్ లేరు, సిటీ స్కాన్ లేదు. ఏదన్నా అధిక జబ్బు పడితే వీళ్ళు ఇక్కడ నుంచి బయట హాస్పిటల్కు రికమెండ్ చేయడమే తప్ప ఇక్కడ రిస్క్ తీసుకొని ట్రీట్మెంట్ చేసి ఆ పేషెంట్ ప్రాణాలను రక్షిద్దాము, వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపుదామనేటువంటి ఆలోచన చేయనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇంకా హాస్పిటల్లో ఎక్కడ కూడా వెలుగు కూడా లేనటువంటి చీకటి గదుల్లో రోగులు మగ్గుతున్నారు. మరి ఎక్కడ హాస్పిటల్లో సరైనటువంటి లైట్లు కానీ ఫ్యాన్ల సౌకర్యం కూడా లేదు, బాత్రూంలో నీళ్లు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పేసనే మరి ఆరోగ్యశ్రీ చెందినటువంటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి తరలిపోతున్నారు. ఇక్కడ చూస్తున్నాం, ఈ ఆరోగ్యశ్రీ స్టేట్మెంట్ తీసుకుంటే నెలకు కేవలం 30 మంది నుంచి 25 నుంచి 30 మంది కింద ఎక్కువ అడ్మిట్ కావడం లేదంటే ఈ జిల్లా కేంద్రంలో ఈ జిల్లాలో రోజుకి కొన్ని వందల యాక్సిడెంట్లు జరిగి ఆర్తో ద్వారా మరి జబ్బు బారిన పడితే వాళ్ళు అటువంటిది కేవలం 30 మంది వీళ్ళు ఇక్కడ ఆర్తో అడ్మిట్గా వీళ్ళు రికార్డులో ఉండేది. అంటే ఆరోగ్యశ్రీని పూర్తిగా సర్వనాశనం చేశారు. గతంలో రాజశేఖర రెడ్డి పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఆరోగ్యశ్రీ పెట్టి వాళ్ళు ఏ వైద్యాన్ని అందకుండా వాళ్ళు జబ్బుపడి ఆ కుటుంబ పెద్దలను కోల్పోకూడదనేటువంటి ఆలోచనతో ఆరోగ్యశ్రీకి ప్రథమ స్థానం కల్పించి కార్పొరేట్ వైద్యం కల్పించినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు తీసి ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలు అని పెట్టారు. మేము కాదనటంలే, అంటే ఒక పేరు మార్చినంత మాత్రాన మరి ఏదో మేలు చేస్తారనుకుంటే అది భ్రమ. ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలు ఏ ఒక్కరికి సక్రమంగా వైద్యం అందడం లేదనే విషయాన్నే మేము దృష్టికి తీసుకొచ్చి సూపరింటెండెంట్ గారితో మాట్లాడితే ఎవరు రావట్లేదు సార్ అని చెప్తున్నాడు ఆయన సులభంగా. అంటే ఆరోగ్యశ్రీలో నువ్వు సరైనటువంటి వైద్యం అందిస్తే ఎందుకు రారు హాస్పిటల్స్కు, అంటే ఆరోగ్యశ్రీకి ఎవరు రావడం లేదు సార్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు సూపరింటెండెంట్. ఏమంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు, వాళ్ళు వచ్చినా ఇటు చూసి బయటికి వెళ్ళిపోతారు సార్ అంటాడు. అంటే ఎంత వాళ్ళు నిరాశక్తితో వెలిపిస్తున్నారు ఈ రోగుల పైన, అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యత ఉంది. ఒక సూపరింటెండెంట్గా ఉన్నటువంటి వ్యక్తి అంత చులకనగా రోగుల గురించి మాట్లాడితే
మరి ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ జిల్లాలో మరి ఈ జిల్లా కేంద్రానికి అనేక సందర్భాల్లో ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి కామినేని శ్రీనివాస్ గారు ఈ పాటికి 20-30 సార్లు వచ్చాడు. ఈ హాస్పిటల్కి సంబంధించి ఒక ఉద్యోగం అడిషనల్గా ఇవ్వడం కానీ, ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏ మిషనరీ ఇవ్వడం కానీ, సిటీ స్కాన్ కూడా లేనటువంటి ఈ హాస్పిటల్కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ జిల్లాకు ఇన్ఛార్జ్. ఇది ఈ ప్రభుత్వంలో అందిస్తున్నటువంటి పాలన. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నామని ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ హాస్పిటల్లో ప్రతిరోజు 100,000 మరి స్టాఫ్ డబ్బులు గుంజుతున్నారు. అంటే నువ్వు అవినీతికి పాల్పడినావు కాబట్టి నీ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి అవినీతికి పాల్పడుతున్నాడు. ఎమ్మెల్యే గారు చెప్తున్నట్టుగా అవినీతి లేనటువంటి పాలన చేస్తామన్నాడు. నువ్వే ఒక అవినీతి పరుడివి. ఈ జిల్లాలో ఈ నగరంలో పూర్తిగా అవినీతిమయం చేసింది మేయర్ గారు, ఎమ్మెల్యే గారు ఈ నగరాన్ని. మరి అటువంటి నగరంలో ఉన్నటువంటి పాలనలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎందుకు అవినీతికి పాల్పడరు? ఈరోజు హాస్పిటల్లో ఒక బ్యాండేజ్ కట్టగట్టాలంటే 100 రూపాయలు ఇస్తే కానీ ఆ బ్యాండేజ్ చేయలేనటువంటి పరిస్థితి. కనీసం మొత్తం మంది ఇచ్చి కూడా ఆపరేషన్ చేయకుండా డైరెక్ట్గా చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్ని యమలోకంతో పోలుస్తున్నారు రోగులు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్కు సరైనటువంటి సౌకర్యాలు కల్పించి ఈ జిల్లాలో పేద ప్రజలు ఆరోగ్యానికి వస్తున్నటువంటి మరి అనేక గ్రామాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ రోగులను సంరక్షించేదానికి ప్రయత్నాలు కొనసాగించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే చర్య చేపట్టకపోతే ఈ హాస్పిటల్ ఎదుట నిరాదీక్ష కూడా చేపట్టడానికి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.